నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీవారి నందనవనంలోని మండపంలో ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సామూహిక కుంకుమార్చనను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయసాగర్ బాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మ హృదయంలో ఎప్పుడూ ఉంచుకుని స్వామి ద్వారా మనకి కృపాకటాక్షాలు కలిగించేటువంటి అమ్మ ఇవాళ ఆవిర్భావం చెందినటువంటి రోజు ఈ శ్రావణ మాసం 2వ శుక్రవారం. అదే మనకి వరలక్ష్మి వ్రతమైంది. ఇంకొక కథ ద్వారా ఇవాళ మళ్ళీ మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలా, ఆచరిస్తే శుభం కలుగుతుంది, సౌభాగ్య అభివృద్ధి అవుతుంది. 2వ శుక్రవారం రోజున ఆమె ఆవిర్భవించింది. ఎక్కడ ఆవిర్భవించింది? అమృతానికన్నా కూడా ముందుగా ఆవిర్భవించింది. అమ్మ ఉంటే గాని అమృతం కలదు, అమృతం ఉంటే గాని